తెలంగాణ తహసీల్దార్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్‌ని బలోపేతం ఈ గవర్నమెంట్ అయినా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మీటింగ్‌కి హాజరయ్యారు. దానికి సంబంధించి మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి సార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి సార్, మీరు ఎలాంటి సమస్యలు చెప్పారు రెవెన్యూకి సంబంధించిన తహసీల్దార్లు? మీరు గతంలో కలెక్టర్‌గా పనిచేశారు కాబట్టి ఈ ప్రభుత్వంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతారు అనుకుంటున్నారు? అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది ఒక ఎక్స్పర్ట్స్ అంటే భూ యాజమాన్యానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, రిటైర్డ్ ఆర్డీఓస్ ఉన్నారు, అట్లా కొంత సామాజిక కార్యకర్తలు ఉన్నారు, భూమిశ్రులు లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూర్చొని ప్రాబ్లమ్స్ అన్నీ ఐడెంటిఫై చేసుకొని ఒక్కొక్క ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటి అనేది ఆ రకంగా ఒక విధానం చేయాలి. ఓవరార్చింగ్ ప్రిన్సిపల్ ఏముండాలంటే అంటే గ్రామంలో ఉన్నటువంటి ఒక రైతు, ఒక భూ యజమాని ఆ గ్రామ స్థాయిలోనే ఆయన సమస్య పరిష్కారం అయ్యేటట్టుగా ఒక పాలసీ చేయగలిగితే, ఒక విధానాన్ని క్రియేట్ చేయగలిగితే అప్పుడు చాలా బాగుంటుంది అది. ఇప్పుడు ఈరోజు రైతు భూ యజమాని అనే సమస్య వస్తే ఎక్కడికి పోవాలో అర్థం కావడం లేదు. తహసీల్దార్ దగ్గరికి పోతే కావడం లేదు, ఆర్డీఓ దగ్గరికి పోతే కావడం లేదు, కలెక్టర్ దగ్గరికి పోతే కావడం లేదు, హైదరాబాద్కి వచ్చి ఎక్కడ ఉంటాడో ఎక్కడ చూస్తాడు. అంటే ఈరోజు ఒక ధనవంతులకి మాత్రమే ఈ యాక్సెస్ ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే వచ్చిందో అది కేసీఆర్ చేసిన వ్యవస్థ. ఇప్పుడు పేదలకి, మధ్యతరగతి వాళ్ళకి అలాంటి ఒక యాక్సెస్ లేదు. అంటే ఎవరి దగ్గర బాగున్నా అనేది ఒక లేదు, వాళ్ళకి లేదు, పాపం పరిష్కార మార్గం లేదు, చాలా సఫర్ అయినారు. అందుకని ఈరోజు ధరణి అనే ఒక పిచ్చి ప్రోగ్రాము, దాంతోని ఎంతమంది 9 లక్షల మంది అట. సో అంతమందికి పాపం సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ పోవాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మనకి ముఖ్యమంత్రి గారి ప్రజా దర్బార్లు కావచ్చు, మంత్రులు చేసే ప్రజా దర్బార్ కావచ్చు, ఈరోజు అందరూ వాళ్ళే కదా, 70% వాళ్ళే వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు మరి అంటే అన్ని సమస్యలు ఉన్నాయి మనకు అర్థమవుతుంది. సో ఈయన ఓడిపోవడానికి కూడా కారణం కూడా అది కూడా ఉంది కదా, అందరూ కూడా ఒకటి ఉంది కదా. సో అంటే అందుకని నేను ఏమంటున్నా అంటే గ్రామ స్థాయిలోనే సార్ట్ అవుట్ అయిపోవాలి. ఎందుకంటే ప్రజలు పాపము బయటకు వస్తే వాళ్ళు చాలా వీక్ అయిపోతారు. వాళ్ళ గ్రామంలో వాళ్ళు తినో కలో గంజో తాగి సో ఒక గ్రామ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి లేకపోతే గ్రామ రెవెన్యూ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి దరఖాస్తు ఇచ్చి మాది ఇది సమస్య ఉందంటే అంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఎక్కడికో మ్యాక్సిమం మండలం వరకు పోయినా పర్లేదు. కానీ మండలం దాటిపోయే పరిస్థితి మాత్రము రైతుకు రాకుండా ఈ ఎక్స్పర్ట్స్ కానీ ప్రభుత్వం కానీ విధానం చేయాలి. అంటే ధరణిని చాలా పకడ్బందీగా తెచ్చాము. అసలు ఇంతకుముందు రెవెన్యూ వ్యవస్థలో పూర్తిగా అవినీతిగా ఉండేది. వీఆర్ఓస్ నుంచి పై అధికారి దాకా కూడా ఫైల్ కదాలంటే లంచాలు ఇవ్వాలి. ఆ లంచాల కారణంగానే ధరణి తెచ్చి ఆ వీఆర్ఓ వ్యవస్థను కూడా రద్దు చేసింది ప్రభుత్వం అని కేసీఆర్ కూడా చెప్పింది కదా. ఇప్పుడు ఎట్లా చూస్తారు? కేసీఆర్ చెప్పిన అన్ని అబద్ధాలే. కేసీఆర్ చెప్పిన అన్నీ కూడా తిమ్మిని బమ్మిని తిమ్మి చేయడం, అది మా అందరికీ తెలుసు. అది ఇప్పుడు అధికారులు ఒకవేళ అవినీతి చేస్తే నువ్వు అవినీతి తగ్గించడానికి ఏమేం చేయాలనేది నువ్వు చేయాలి, అది నీ పరిపాలన. కానీ వాళ్ళు అధికారులు కరప్షన్ అని చెప్పేసి నువ్వు అవినీతి చేస్తున్నావు కదా. అంటే ఈరోజు నువ్వు కొంతమంది అధికారులు పెట్టుకొని ఒక గ్రూప్ని పెట్టుకొని ఆ గ్రూప్ ద్వారా ఏమేమి భూమి సమస్యలు ఉన్నవి, ఎన్ని కోట్ల భూమి సమస్యలు ఉన్నవి, ఎంతెంత తీసుకుందాం అందులో నుంచి అని చెప్పి ధరణి నువ్వు భయంకరంగా వాడుకొని అట్లా పేద ప్రజల భూముల్ని లాక్కోవడానికి వాడుకొని అట్లా ప్రభుత్వ భూముల్ని కబ్జా చేయడానికి వాడుకొని నువ్వు నీ శిష్యులు అందరూ వాడుకొని ఈరోజు వీఆర్ఓల్ని పాపము కరప్షన్ అంటే ఏమైనా అర్థం ఉందా? ఇది ఎట్లా ఉందంటే ఇది 100 ఏళ్ళకన తిన్న పిల్లిలాగా ఉంది. నువ్వే పెద్ద ఒక అవినీతి పరిణిగా అయ్యి ఉండి నువ్వు కింద చిన్న అధికారులను అవినీతి అంటే ఏం అర్థం ఉందా? ఈరోజు ధరణిలో మరి ఎందుకు అంతమంది 2 లక్షల మంది ఎందుకు సఫర్ అవుతున్నారు? నువ్వు మంచిగా ఏం చేస్తే చాలా తప్పు కదా. సో అందుకని ఆ మహానుభావుడు మాట్లాడే అన్ని కూడా అబద్ధాలని మాకు అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ భూమాత పోర్టల్ తెస్తాం, ధరణిని రద్దు చేస్తామని చెప్పింది. దాని పరిధిలోనే ఇప్పుడు ప్రైవేటు సంస్థ నుంచి ప్రభుత్వ ఆధీనంలోకి ధరణి తీసుకున్నారు. ఇప్పుడు భూమాత పోర్టల్లో ఎలాంటి సమస్యలు ఎత్తకుండా మీరు ఇచ్చే సలహా సూచనలు ఏంటి సార్ ప్రభుత్వం? ఇప్పుడు ఫస్ట్ డెసిషన్ అంటే పేపర్లు చూసాము ఈరోజు. ఫస్ట్ డెసిషన్ చాలా మంచి డెసిషన్. ఏంటంటే ఒక ప్రైవేటు, అది కూడా ఐటీ మినిస్టర్ కాల దోస్తుంది, ఆయన కంట్రోల్లో ఉంటే సాఫ్ట్వేర్ ఏమవుతుందంటే నీ భూమి నాకు రాయచ్చు, నా భూమి ఆయనకు రాయచ్చు. సింపుల్ లాజిక్. సాఫ్ట్వేర్లో ఎనీథింగ్ కెన్ బి డన్. సో మనకు కింద నుంచి రిపోర్ట్లు అవసరంలే, ఇక్కడ డేటాబేస్ని కంట్రోల్ చేసుకుంటూ విలేజ్ చేసేయచ్చు. నీకు 5 ఎకరాలు ఉంటే నీ 5 ఎకరాల్లో 3.5 ఎకరాలు నాకు రాసేయచ్చు, దీంట్లో పోర్టల్నే రాసేయచ్చు. తర్వాత నీకు నీకు అర్థం కాదు అరే నా 3 ఎకరాలు ఇక్కడ పోయిందని. అలాంటివి చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఇది ప్రభుత్వ నిర్దేశంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ సంస్థ మాత్రమే చేయాలి. అది మనకి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేది కరెక్ట్. అది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకి ఇవ్వడం చాలా కరెక్ట్, మంచి నిర్ణయం చేస్తారు అది. సో దానికి అకౌంటబిలిటీ ఉంటుంది, జవాబుదారితనం ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. అంతేగాని ఇప్పుడు వాడు ఎక్కడ కూడా ఉంటాడు, సింగపూర్లో ఉంటాడో వాడు ఎక్కడ ఉంటాడో మనకేం తెలుసు. వాడిని చేతిలో మొత్తం భూమి డేటాబేస్ మొత్తం మన చేతిలో పెడితే వాడికి ఏం అకౌంటబిలిటీ ఉంటుంది, వానికి ఏం కమిట్మెంట్ ఉంటుంది, అసలు వానికి తెలంగాణ ఏం సంబంధము. సో అలాంటి తప్పులు, భయంకరమైన తప్పులు చేశాడు. అందుకని ధరణిని క్యాన్సిల్ చేయడం అంటే అర్థం ఏంటంటే ధరణిలో ఉన్నటువంటి చాలా పూర్తిగా మార్పులు చేర్పులు తీసుకొచ్చి ఒక పారదర్శకతలో ఉన్నటువంటి ఒక వ్యవస్థను నిర్మించడం అనేది
భూమాత కింద తీసుకురావడానికి పోతున్నారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఈరోజు కేటీఆర్ స్వేదపత్రం అని చెప్పేసి ఒక ప్రజెంటేషన్ ఇచ్చిండు. అప్పులు అని చూపించి గత ప్రభుత్వం మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు అప్పులు అయ్యింది వాస్తవానికి 3,00,000 కోట్లు. మిగతా అన్ని కార్పొరేషన్లకు సంబంధించిన లాభాలు, కొన్ని పెట్టుబడులు, దానికి సంబంధించిన లోన్స్ ఉన్నాయి. వాటిని ఈ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీని అమలు చేయకుండా మా పైన ఆరోపణలు చేస్తుంది, మమ్మల్ని అప్పులు చేసిన అనేది ఒక ప్రజల ముందు చూపించే తప్పుడు ప్రయత్నం చేస్తుందని చెప్పి చెప్తున్నారు. ఇలాంటి అబద్ధాలు వింటే చాలా బూతుదితా అనిపిస్తుంది, కానీ తిట్టకూడదు కదా. విషయం ఏంటంటే 6,71,000 కోట్ల రూపాయలు అప్పు ఉందని ఆయన దగ్గర పనిచేసేటువంటి 10 సంవత్సరాలు పనిచేసేటువంటి ఫైనాన్స్ అధికారే సంతకం పెట్టి ఇచ్చిండు. నెంబర్ 1. నెంబర్ 2, నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి పార్లమెంట్ చెప్పినటువంటి సంఖ్యలు కూడా మన దగ్గర ఉన్నవి, దానికంటే ఎక్కువ ఉన్నవి. ఎందుకంటే బేసికలీ నిర్మలా గారు చెప్పినంత కూడా ప్రభుత్వం చేసే అప్పులు, బట్ కార్పొరేషన్ ద్వారా ఇప్పించిన అప్పులు. వీళ్ళు కార్పొరేషన్ని ఊరికే అప్పు తీసుకోవడానికి మాత్రమే కార్పొరేషన్ పెడుతున్నారు. ఉదాహరణకు చెప్తాను నీకు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏందని అర్థం కాదు. కాళేశ్వరం ఎవరు కట్టిండ్రు? డిపార్ట్మెంట్ కట్టిందా, కార్పొరేషన్ కట్టిందా? డిపార్ట్మెంట్ కట్టింది. నువ్వు ఊరికే పేపర్ మీద కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కి ₹1 ఆదాయం వస్తుందా? అంటే ఆ బ్యాంకు స్టూపిడ్స్ కూడా ఎట్లిచ్చినో నాకు తెలియదు, కానీ ఏ రకంగా అప్పిస్తారండి ఆ కార్పొరేషన్కి? అంటే ఏమన్నా అంటే గవర్నమెంట్ 1% తీసుకొని గ్యారంటీ ఇచ్చింది కాబట్టి ఇచ్చినామంటారు వాళ్ళు, కానీ అట్లా ఇవ్వకూడదు. బ్యాంకులో ఇవ్వడం కూడా తప్పే. ఇప్పుడు ఒకటే మాట మాట్లాడతాను, కేటీఆర్కి దమ్ముంటే, హరీష్ రావుకి దమ్ముంటే 6,71,000 కోట్లు ఇంక్లూడింగ్ కార్పొరేషన్ లోన్స్, యువర్ ఓన్ కార్పొరేషన్, నువ్వే క్రియేట్ చేసిన కార్పొరేషన్స్, నువ్వే అప్రూవ్ చేసిన కార్పొరేషన్ని, నువ్వే కార్పొరేషన్ ద్వారా ఇంత తీసుకొని తీసుకోవాలని చెప్పి నువ్వే అప్రూవ్ చేసినావు. నీకు దమ్ముంటే 6,71,000 కోట్లకు సంబంధించిన అప్పుకు సంబంధించిన ఆస్తులు చూపించు. ఇగో నేను ఇంత కట్టిన, ఇది ఒక థర్మల్ పవర్ ప్లాంట్ కట్టినా, దీని యొక్క ఆస్తి 4,500 కోట్లు. ఇలాంటిది ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినా, దీని యొక్క ఆస్తి 1,00,000 కోట్లు అని నువ్వు క్రియేట్ అయింది కట్టు. క్రియేట్ అయినటువంటి ఆస్తుల యొక్క అన్ని తీస్తే =1 2 3 4 అన్ని టోటల్ చేస్తే 6,71,000 కోట్ల కంటే ఎక్కువ ఉన్నారు, తక్కువ ఉండాలా? హైదరాబాద్లో ఫ్లైఓవర్లు, సెక్రటేరియట్, అంబేద్కర్ బొమ్మ విగ్రహం, ఇవన్నీ కూడా ఆస్తులు కాదా అని చెప్పేసి ఆయన మాట్లాడారు. లెక్క తీయండి అబ్బా, అంబేద్కర్ కాస్ట్ ఎంత అయింది లెక్క తీయి. అది నువ్వు బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని కట్టినావా? నువ్వు అది నేను సొంతంగా కట్టినావా? లెక్క తీయ నువ్వు. ఇగో నేను కార్పొరేషన్ బ్యాంకులో 4,500 కోట్లు తీసుకున్నాను, ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంకులో 9,500 కోట్లు తీసుకున్నాను, సిండికేట్ బ్యాంకులో 6,500 అని లెక్క తీయి. నెంబర్ 1 తీసి దానికి ఎగనెస్ట్గా ఏమేమి ఆస్తులు క్రియేట్ చేసినా లెక్క చెప్పు. అది ఒక్కటి చెప్పు, ఇంకేమొద్దు. అంతేగాని నేను అది క్యాజువల్ చెప్పొద్దు, నువ్వు క్యాజువల్ చెప్పొద్దు కదా, స్పెసిఫిక్గా చెప్పాలి. ఇప్పుడు మన గవర్నమెంట్ స్పెసిఫిక్గా చెప్పింది క్లియర్ కట్గా, 6,70,000 కోట్లు క్లియర్ కట్గా ఏ డిపార్ట్మెంట్కి ఎంత తీసుకున్నారు, కాళేశ్వరంకి ఎంత తీసుకున్నారు అని చెప్పారు కదా వాళ్ళు. మరి మీరు కూడా ఆస్తులు కూడా చెప్పండి ఎన్ని క్రియేట్ అయినాయో. 3 లక్షలు, నిజంగా 3 లక్షలు చెప్పిన, 3 లక్షలు చెప్తే అంత అబద్ధం ఆడితే కష్టం. అదే అంటే మసిబూసి మాడికాయ చేయడం అనమాట. కాళేశ్వరం కార్పొరేషన్ ఎవరు క్రియేట్ చేశారు? ఉదాహరణ చెప్తాం మనము. ఎవరు ఏ ప్రభుత్వం చేసింది? కేసీఆర్ చేసింది కదా. మరి మూర్ఖుడువా కేటీఆర్? ఇంత అబద్ధం ఆడతావా? ఇంకా అబద్ధం ఆడుతుంది. అబద్ధం ఆడితేనే ప్రజలు నీకు బుద్ధి చెప్పిండ్రు. మళ్ళీ ఎందుకు అబద్ధం ఆడుతున్నావు బాబు నువ్వు? కేటీఆర్ బాబు అమెరికాలో చదువుకుని వచ్చిన అంటున్నావు, అమెరికాలో అబద్ధం ఆడతారా? అమెరికాలో ఉన్న ఎంపీలు అబద్ధం ఆడతారా? అమెరికాలో ఉన్న ప్రెసిడెంట్ అబద్ధం ఆడతాడా? మీకు బుద్ధి రాదనే ఇంకా కూడా ఓడిస్తే కూడా ఇంకా అబద్ధం ఆడతారా మీరు? అంత నాన్ సెన్స్ కదా మాట్లాడేది. సరే, ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే ఈ అప్పులకే ఇప్పుడు మిత్తి కట్టాలన్నా కూడా లోన్ తీసుకురావాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మరి రానున్న రోజుల్లో ఎట్లా అమలు చేయబోతుంది అనుకుంటున్నారు, మీరేమంటారు? అంటే కాదండి, అప్పు అనేది రియాలిటీ అండి, మిత్తి కట్టడం రియాలిటీ. దీంతోనే గవర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. సో గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే బాగా అవినీతిని తగ్గించుకొని, సో ఆదాయం ఎట్లా పెంచుకోవాలి, సో ఆదాయం వచ్చే మార్గాలు సుపరిపాలన ద్వారా ఏ రకంగా వస్తాయి సో అనేది ఎక్స్పోర్ట్ చేస్తారు గ్యారెంటీగా, తప్పదు అది. తర్వాత మనకి ఎప్పటికప్పుడు మనకి ఆదాయాలు కూడా వస్తూ ఉంటాయి. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ 6 గ్యారెంటీలలో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫిక్స్ చేసుకోవాలి. ఎవరు అర్హులు, టార్గెట్ ఓరియంటెడ్గా మనము క్లియర్ కట్గా ఎలిజిబిలిటీ క్రైటీరియాని వర్కౌట్ చేసుకొని ఆ టార్గెట్కి సంబంధించిన వాళ్ళకే మనం ఇవ్వడం స్టార్ట్ చేయాలి. ఉదాహరణకి రైతు బంధు ఉంది, ఇప్పుడు మనకు కొంచెం డబ్బు ఉంటే వాళ్ళు ఏం చేసిండ్రు, 1 ఎకర్ వాళ్ళకే ఇచ్చిండ్రు. అంటే అది ఎట్లా ఇచ్చిందంటే అదొక అర్హతలాగా అనుకున్నారు ఉన్న డబ్బులలో. అదే రకంగా ప్రతి స్కీమ్కి కూడా సో అర్హుల్ని మనం ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. అయితే ఖచ్చితంగా గత ప్రభుత్వము అంతా మోసపూరితంగా ధరణి తెచ్చి ఆ ధరణిలో అంతా కూడా తప్పులు తడకలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము దానిపై చర్యలు తీసుకొని రెవెన్యూ అధికారులను కూడా ఆదుకొని, అదేవిధంగా వాళ్ళు చేసిన అప్పులపైన కూడా తప్పుడుగా అబద్ధాలు చెప్తూ ఇప్పటికీ ప్రజల్ని మోసం చేసే విధంగా బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ చేయడం హాస్యాస్పదం అని చెప్పేసి కూడా ఆకునూరి మురళి అంటున్నారు.